బాబాయా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్. లక్కీ, చిట్టి వంటలక్క. ఓయ్ చిట్టి వంటల. వై బాబాయ్ అప్పుడే ఎందుకు? సరే, ఏం రెసిపీ చేస్తున్నావు? ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మన చిట్టి వంటలక్క మొదటి రోజు కావడంతో అమ్మవారి కోసం ప్రసాదం తయారు చేస్తోంది. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: బ్రౌన్ రైస్ 1 కప్పు, సగ్గుబియ్యం 2 స్పూన్లు, అలాగే ఇలాచీ. ఇదేంటంటే నల్ల బెల్లం, పాత బెల్లం అంటారు కదా, అదనమాట. దీన్ని ఏం చేయాలి అంటే దీంట్లో చాలా మట్టి, ఇసుక అలాంటివి ఉంటాయి, కానీ ఇది తినడం చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది. అలాగే లేడీస్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. బ్యాక్ పెయిన్ అది చాలా వరకు తగ్గుతుంది ఇది రెగ్యులర్గా వాడితే. సో దీంతో ఈరోజు మనం పాయసం చేయబోతున్నాం అనమాట. దీన్ని ముందుగా ఏం చేయాలంటే వాటర్లో వేసి బాగా మరిగించుకొని దాన్ని మనం ఫిల్టర్ చేసేస్తే దాంట్లోని ఇసుక, రాయి అలాంటిదంతా పోతుంది. దాన్ని బాగా చిక్కగా చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు మనకి నిల్వ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇంత చిక్కగా పాకంలాగా చేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన బియ్యం 1 కప్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు పాలు అనమాట. ఇప్పుడు రైస్ తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా రైస్లోకి వాటర్ తీసుకొని మనం ఈ రైస్ని కడుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది నల్ల బెల్లం అనుకుంటున్నాం కదా, పిల్లలకి మనం రెగ్యులర్గా యూస్ చేసే తెల్ల బెల్లం కన్నా నల్ల బెల్లం ఇంకా చాలా మంచిదండి. బోన్స్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే లేడీస్కి బ్యాక్ పెయిన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి బలం అనే చెప్పాలి. ఎక్కువగా పచ్చానికి, బాలింత్రాలకి వాళ్ళకి పెడుతూ ఉంటారు కదా, అదనమాట. ఇప్పుడు మనం రైస్ కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి సగ్గుబియ్యం అలాగే ఇలాచీని కొద్దిగా చితక కొట్టేసి మనం ఈ రైస్లోనే యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికేందుకు మనం ముందుగా 1 కప్పు రైస్కి 1 కప్పు పాలనమాట. ఇప్పుడు అదే కప్లో మరొక కొంచెం 1 కప్పు వాటర్ తీసుకొని ఈ దీంట్లో కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకొని మనం ఇలా మిక్స్ చేసాం కదా, ఈ బ్రౌన్ రైస్, సగ్గుబియ్యం, ఇలాచీ, పాలు, దాన్ని కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వరకు మనం దీన్ని ఉంచాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెషర్ పోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. సో చూసారు కదా, మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసేసి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, ఆ బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేయాలి. మనం తీసుకుంది 1 కప్ రైస్కే కాబట్టి ఇందాక నేను చూపించిన స్పూన్ కొంచెం పెద్ద సర్వింగ్ స్పూను, దీంతో నేను 3 టేబుల్ స్పూన్స్ అంటే 3 స్పూన్స్ వరకు నేను ఈ పాకాన్ని యూజ్ చేస్తున్నాను. అలాగే ఇది కొంచెం ఒక్క బెల్లమే వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అంతగా అనిపించకపోవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. సో 3 టేబుల్ స్పూన్స్ ఈ బెల్లం పాకాన్ని అలాగే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హనీలా వస్తుంది కదా చూడడానికి. ఎప్పుడైతే మనం ఈ బెల్లాన్ని యాడ్ చేస్తామో పాలు ఆటోమేటిక్గా విరిగిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ ఫైనల్గా ఏంటంటే కుక్ అయ్యేసరికి మళ్ళీ అంతగా చిక్కగా అయిపోయి మనకి విరిగినట్టు ఏం తెలీదు. అలా అని పాలు విరిగాయి అని దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసాం కదా, స్టవ్ ఆన్ చేసేసి దీన్ని బాగా కలిపితే ఇది కొంచెం పల్చగా అవుతుంది, ఎందుకంటే షుగర్ లిక్విడ్ లాగా అవుతుంది కదా, అందుకనమాట. ఇది సిమ్లోనే దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇలాచీ వేసేసాం కాబట్టి రైస్ అంతా ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది, కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు
పాలంతా కూడా విరుగుతున్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ అది ఏమవ్వదు. అంత ఫైనల్గా చిక్కపడేసరికి ఏంటంటే బాగుంటుందన్నమాట. ఇక ఇది ఇలా ఉండంగానే మనం ఒక స్పూన్ నెయ్యి, అంటే ఫుల్ స్పూన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికే కాకుండా మనం అన్నం మిశ్రమంలో కూడా వేయడానికి కావాలి కాబట్టి. చూసారా, ఇది దగ్గర పడే కొద్దీ అసలు మనకి పాలు విరిగిన విషయమే తెలియదు. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్ వేసేసాము. అలాగే ఇది బాగా దగ్గర పడుతోంది. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇది కొంచెం లిక్విడ్లా కనిపిస్తుంది కదా, అది కూడా మనకి ఉండనంత వరకు మనం దీన్ని దగ్గరగా చేసుకోవాలన్నమాట. ఇది మీకు తింటే కొంచెం పచ్చకర్పూరం అంటారు కదా, లడ్డూలో వేస్తారు, దేవుడి లడ్డూలో, అది కొద్దిగా కొంచెం మీరు వేస్తే అన్నవరం ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేశాక మీకు ఈ పాయసం ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా చిట్టి వంటలక్కను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.